హలో ఎవ్రీవన్. సో నెక్స్ట్ మన టాపిక్ తీసుకుంటే ఎనిమియా ముక్తు భారత్. సో ఎనిమియా ముక్తు భారత్ స్ట్రాటజీ అనేది మనకి 2018లో లాంచ్ చేయడం జరిగింది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద పోషణ్ అభియాన్. సో న్యూట్రిషన్ ప్రోగ్రామ్ లో పోషణ్ అభియాన్ లో భాగంగా మనకి ఎనిమియా ముక్తు భారత్ ని మనకు లాంచ్ చేయడం జరిగింది. సో మీ అందరికి తెలుసు ఎనిమియా ఎందువల్ల వస్తుంది. సో మనకి ఐరన్ డెఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుంది. దేనివల్ల? ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ లేకపోతే ఏమవుతుంది, మనం ఎప్పుడైనా ఆర్బీసీ తీసుకున్నాం అనుకోండి. సో ఆర్బీసీ కనుక తీసుకుంటే ఈ ఆర్బీసీలో సెంట్రల్ ఆటం ఏముంటుంది, మనకి ఐరన్ అనేది ఉంటుంది. సో ఈ ఐరన్ వల్లనే మనకి ఏం ఫామ్ అయితే మనకి సో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి, ఎర్ర రక్త కణాలు. సో ఇకపోతే ఐరన్ లేకపోతే మనకి లేదు, ఎందుకంటే ఐరన్ సెంట్రల్ ఆటం. ఈ ఐరన్ చుట్టూ ఏముంటే మనకి గ్లోబులిన్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి ఈ ఐరన్ చుట్టూ. అలా మనకి ఏం ఫామ్ అయితే మనకి ఆర్బీసీసీ అనేవి ఫామ్ అవుతాయి. లేకుంటే ఐరన్ అనేది లేకపోతే మనకి ఆర్బీసీ ఫామ్ అవుతుంది. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లేకపోతే మనకి ఏంటిది, ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉండదు. రెడ్ బ్లడ్ సెల్స్ లేకపోతే మనకి ఏం తగ్గిపోతుంది, బాడీలో ఆక్సిజన్ అన్ని ఆర్గానిల్స్ అన్ని అవయవాలకి ఆక్సిజన్ సరిగా అందించలేదు మనకి. సో కాబట్టి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద బాడీ కూడా ఏమవుతుంది, తగ్గిపోతుంది. అందువల్ల ఐరన్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఆర్బీసీ ఫామ్ అవ్వాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన బాడీలో ఆక్సిజన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సర్క్యులేట్ జరగాలి అన్నా మనకి ఆర్బీసీ అనేది మ్యాండేటరీ. కానీ ఆర్బీసీ వేటి వల్ల ఫామ్ అవుతాయి, ఐరన్ ఉంటే ఐరన్ చుట్టూ ప్రోటీన్స్ గ్లోబులిన్ ప్రోటీన్స్ అని అతుకొని మనకు ఆర్బీసీ ఫామ్ అవుతూ ఉంటాయి మనకి జనరల్ గా. ఓకే, మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, రైట్. అయితే మనకి ఈ ఎనిమియా అని నిర్మూలించడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్ట్రాటజీని తీసుకొచ్చింది. ఏంటిది, 6x6 స్ట్రాటజీని తీసుకురావడం జరిగింది. దేనికోసం? సో ఎనిమియాని నిర్మూలించడానికి కోసం 6x6 అంటే 6 మెంబర్స్ని, అంటే 6 బెనిఫిషియరీస్, అంటే ఎవరెవరు సఫర్ అవుతున్నారు దేనివల్ల, ఎనిమియా వల్ల సఫర్ అయ్యే వాళ్ళు 6 కేటగిరీస్ ఉన్నారు. 6 కేటగిరీస్ అండ్ సఫర్ అయ్యే వాళ్ళు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయాలి, బెనిఫిట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 6 ఇంటర్వెన్షన్స్. గవర్నమెంట్ అనేది సో 6 రకాల మెథడ్స్ ని ఫాలో అవుతుంది. 6 ఇంటర్వెన్షన్స్ అండ్ 6 ఇన్స్టిట్యూషన్స్, అంటే 6 ఆర్గనైజేషన్స్, 6 ఇంటర్వెన్షన్స్, 6 బెనిఫిషియరీస్. అందువల్ల వీటిని ఆ విధంగా అందాం మనం. ఏంటిది, సో 6 రకాల మెథడ్స్ ని ఫాలో అవుతున్నాం. 6 రకాల ఇన్స్టిట్యూషన్స్, 6 రకాల ఇంటర్వెన్షన్స్ ని ఫాలో అయ్యి 6 రకాల బెనిఫిషియరీస్ కి ఏం చేయాలి, మనం హెల్ప్ చేయాలి. దాని నుంచి ఏం తీసేయాలి మనకి, సో ఈ ఎనిమియా ఏదైతే ఉందో, సో ఈ ఎనిమియా ముక్తు భారత్. ఏంటిది, ఎనిమియా ముక్తు భారత్. దట్ ఇస్ ద 6x6 ఏదైతే స్ట్రాటజీ ఉందో ఈ స్ట్రాటజీస్ మనం ఏం చేయాలి, తీసేయాలి. 6x6 స్ట్రాటజీస్ ద్వారా సో మనం ఎనిమియాని తీసాం. మరి ఎవరు ఈ 6 ముగ్గురు ఎవరు, ఈ 6x6 అంటే 6 ఆ బెనిఫిషియరీస్ ఎవరు, 6 ఇన్స్టిట్యూషన్స్ ఎవరు, 6 ఇంటర్వెన్షన్స్ ఏంటిది, అసలు మనకున్న టార్గెట్స్ ఏంటిదని మనం మాట్లాడుకుందాం దీనికి సంబంధించి. సో ఈ ఎనిమియా ముక్తు భారత్ ఏదైతే ఉందో దీనికి వీళ్ళు మనకు బెనిఫిట్ ఫస్ట్ 6 అన్నాం కదా, 6 × 6 × 6 36 కాదు 6. ఓకే, రైట్. సో ఈ 6 ఎవరైతే ఉన్నారో సో ఈ 6 బెనిఫిషియరీ వీళ్ళు అనమాట. ఫస్ట్ ఎవరు, చిల్డ్రన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద 6 to 59 months అనే వాళ్ళు ఫస్ట్ బెనిఫిట్. అంటే మనం ఈ ఎనిమియా ముక్తు భారత్ ద్వారా ఇచ్చే ఏవైతే ఇంటర్వెన్షన్స్ ఉన్నాయో వీళ్ళకి బెనిఫిట్ అవ్వాలి. సెకండ్ ఎవరికి, అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద 15 to 19 years. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అడల్ట్స్ అండ్ బాయ్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద 15 to 19 years. 15 to 19 years గ్రూప్ ఉంది కదా, సో ఇందులో ఉన్నటువంటి గర్ల్స్ కానీ ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఎవరు బాయ్స్ కానీ. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ కానీ, ఇక్కడ 6 to 59 months లో ఉన్నటువంటి చిల్డ్రన్స్. నెక్స్ట్ ఏంటిది, గర్ల్స్ ఎంత 15 to 19 years. ఇక్కడ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15 to 19 years. నెక్స్ట్ సో ఉమెన్ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అదొకటి. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ 52%. నెక్స్ట్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ద నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఉమెన్ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్, వీళ్ళందరినీ కూడా మనం కాన్సన్ట్రేట్, అంటే ఇవే 6 అనమాట. ఈ 6లలో ఏం తీసేయాలి, మనం ఎనిమియాని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. వీళ్ళందరి లోపల ఏముండకూడదు మనకి, ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండకూడదు. వీళ్ళందరి లోపల ఏముండకూడదు మనకి, సో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండకూడదు మనకి వీళ్ళందరి లోపల. మళ్ళీ ఒకసారి చూడండి, చిల్డ్రన్స్ 6 నుంచి 59 ఏళ్ళ వాళ్ళు, అడల్ట్స్ అండ్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు, సో 15 నుంచి 19 కొత్త బంగారు లోకాలు. అర్థమైందా? ఇక్కడ మీకు గుర్తు లేకపోతే నేనని నీవని వేరుగా లేమని, ఫైనల్గా ఏంటిది, ఎనిమియా ఉండకూడదని. ఓకేనా, రైట్. అదనమాట మనకి ఏముండదు ఈ కొత్త బంగారు లోకం 15 నుంచి 19 దాకా, ఇక్కడ నుంచి 15 నుంచి 19. సో కాబట్టి సిన్నులు అనే వాళ్ళకి కానీ ఇక్కడ నేననే నీవని కానీ ఏముండకూడదు. సిన్నులు వాళ్ళకు కూడా నేననే నీవనే వాళ్ళకు కూడా ఏముండకూడదు, ఎనిమియా ఉండకూడదు. ఇది సిసింద్రి, ఈ సిసింద్రి బ్యాచ్ ఉండకూడదు. ఆ తర్వాత ఇటేంటిది, ఈ కొత్త బంగారు లోకాలకు కూడా ఉండకూడదు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మగువ, ఈ మగువ. సో ఇక్కడ ఏంటిది, ఉమెన్ రీప్రొడక్టివ్ ఏజ్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఈ మగువ కూడా ఉండాలి. అలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. ఓకేనా, రైట్. మరి
మన భారతదేశంలో కనుక ఒకవేళ ఎనిమియా యొక్క పర్సంటేజ్ కనుక కానీ వీళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు కానీ మీకు ఐడియా కోసం ఎగ్జామ్లు అడుగుతారని కాదు. చూడండి, ఎనిమియా ప్రివలెన్స్ ఇన్ ఇండియా దాదాపు 514 డిస్ట్రిక్ట్లలో 514 డిస్ట్రిక్ట్లలో మనకి భారతదేశంలో సఫర్ అవుతుంది. మనకి ఎంత ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉన్నాయి, ప్రస్తుతం 756 జిల్లాలు ఉన్నాయి. సో 756 జిల్లాలలో 514 డిస్ట్రిక్ట్లలో మనకి ఇంకా ఏంటిది, సో మోర్ దాన్ 40% ఆఫ్ ద ఉమెన్ సఫర్ అవుతూనే ఉన్నారు. ఇక్కడ చిల్డ్రన్స్ ఎంత 6 నుంచి 59 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి 59 మంత్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ అంతా కూడా 514 జిల్లాలలో ఇంకా భారతదేశంలో ఏంటిది ఎనిమియాతో ఏమవుతున్నారు, సఫర్ అవుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఎనిమియా పిల్లలు 139 డిస్ట్రిక్ట్స్లో మనకి ఎవరు ఉమెన్ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్నటువంటి ఉమెన్స్లలో కూడా మోర్ దాన్ 40% సఫర్ అవుతున్నారు. దేనితోటి, ఎనిమియా తోటి సఫర్ అవుతున్నారు మనకి భారతదేశంలో 139 జిల్లాలలో. నెక్స్ట్ 65 జిల్లాలలో మనకి సో 15 నుంచి 49 వయసులో ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మోర్ దాన్ 40% అనేది ఎనిమియాతో బాధపడుతూ ఉన్నారు భారతదేశంలో. జస్ట్ మీకు ఐడియా కోసం, అంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది, దీని యొక్క ఐరన్ డెఫిషియన్సీ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది, ఐరన్ అనేది ఉమెన్కి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్. బేబీ పెరగడానికి కోసం బ్లడ్ సర్క్యులేషన్ చాలా జరగాలి. బ్లడ్ సర్క్యులేషన్ జరగాలంటే ముందు మదర్కి బ్లడ్ ఉండాలి. మదర్కి బ్లడ్ లేకపోతే బేబీ పెరగదు, ఆహారం సరిగ్గా అందదు, ఆక్సిజన్ సరిగ్గా అందదు. అర్థమవుతుంది. అందుకనే మీరు ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ చూడండి. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటే ఇంట్లో కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా ఉంటే చూడండి, మీరు వాళ్ళకందరికీ కూడా మీరు ఒకసారి ప్రిస్క్రిప్షన్ చూడండి, లేదంటే వాళ్ళు వేసుకునే టాబ్లెట్లను చూడండి. అన్ని 90% ఏముంటాయి, ఐరన్ ఫోలిక్ యాసిడ్ డైలీ పెద్దగా చిట్టాల రాసిస్తారు డాక్టర్లు మొత్తం. ఎందుకంటే మనం ఆర్టిఫిషియల్గా తీసుకుంటున్నాం, మన ఫుడ్లో తీసుకునే సరిపోవట్లేదు. ఇంకా చిన్నపిల్లలు ఎలా చూసుకుంటే చూడండి, కొత్త బంగారులో మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. వీళ్ళు కూడా మొత్తం అంతా ఎక్కడ చూసినా కానీ చిన్నపిల్లల్లో కూడా ఏమైంది, ఎనిమియా తోటి ఏమవుతున్నారు, సఫర్ అవుతూనే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు దిస్ వన్, ఎనిమియా ముక్తు భారత్. ఇప్పుడు ఇది చూద్దాం. సో యాక్చువల్లీ ఇదంతా కూడా ఇచ్చినారు, దీన్ని మీకు చాలా నీట్గా ఒక టేబుల్ ఫామ్లోకి తీసుకురావడం జరిగింది మీకు అర్థం అవడానికి కోసం. భారతదేశంలో మనం అనుకున్నట్టు మొత్తం తీసుకుంటే 450 మిలియన్ పీపుల్. ఎంత, సో 450 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు మనకు టోటల్గా భారతదేశంలో దేంతో ఎనిమియాతో సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి డాటా ఎంత, 450 మిలియన్ పీపుల్. సరే, మీకు డౌట్ వస్తే ఇక చూపిద్దాం, ఒరిజినల్ చూపిద్దాం. వాళ్ళ నమ్మరు కదా, మీరు ఏం చెప్పినా నమ్మట్లే ఈ మధ్యన. ఓకే, మీకే అన్ని తెలిసిన ఫీలింగ్లో ఉన్నారు. సో 450 మిలియన్స్ చూడండి, ఇక్కడ 450 మిలియన్ ఏంటిది, ఎలిజిబుల్ బెనిఫిషియరీస్. సో 6 కేటగిరీస్, ఇవే 6 కేటగిరీస్ ఉన్నాయి మరి 450 మిలియన్ పీపుల్. ఓకేనా. సో కాబట్టి సో ఈ 450 మిలియన్ పీపుల్ ఏమన్నారంటే ఇలా ఉన్నారు మనకి. సో ఇప్పుడు 450 మిలియన్ టోటల్ అనేది టోటల్. ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే 2016 చెప్పినాను, 2016లో ఇలా ఉంది. మనం ఎనిమియా ముక్తు భారత్ 2018లో లాంచ్ చేస్తాం కదా, 18 నుంచి 22 వరకు, 18 నుంచి 22 వరకు 5 సంవత్సరాల కాలం ఆల్మోస్ట్. ఓకేనా. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం పీకాం మనం కనుక తీసుకుంటే, ఫస్ట్ ఏంటిది మనకి ఇవే చెప్పాం కదా, సిసింద్రి బ్యాచ్ కదా, ఇదంతా ఏంటి మనకి సిసింద్రి బ్యాచ్ ఉంది. సో మనకి ఓవరాల్ గా ఎంత టార్గెట్ చేసాము, ఎలా టార్గెట్ చేసాం అనేది కనుక మనకు క్లియర్ గా ఒకసారి గవర్నమెంట్ అనేది డాటా ఇచ్చింది. చూడండి, చిల్డ్రన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద 6 to 59 months, 6 నుంచి 59 నెలల వయసు ఉన్నటువంటి ఈ పసిగుడ్డులు ఉన్నారు కదా, సో వీళ్ళు దీంట్లో 124 మిలియన్స్ వీళ్ళే ఉన్నారు. ఈ 124 మిలియన్స్ లో ఒకప్పుడు 67% మంది ఎనిమియాతో సఫర్ అవుతుండే. సో ఇప్పుడు ఎంతకి తగ్గిపోయింది, ఎంతకి 40% తగ్గిపోవడం జరిగింది. 2016లో 67% ఉండే. ఓకే, నెక్స్ట్ ఇది డాటా మనకి లేదు. నెక్స్ట్ అడల్ట్స్ అండ్ బాయ్స్ 10 to 19 years ఆఫ్ ద ఏజ్ ఉన్న వాళ్ళల్లో మనకి 47 మిలియన్స్ ఉంటే దాదాపు ఒకప్పుడు 31% మంది మనకి ఎనిమియాతో సఫర్ అయ్యే వాళ్ళు. ఎంత, 31%. నెక్స్ట్ ఎంతకి తగ్గింది, మనకి 11%కి తగ్గింది. ఎంతకి, 11%కి. నెక్స్ట్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ 10 to 19 years ఆఫ్ ద ఏజ్ 68 మిలియన్స్ ఉన్నారు మనకి. ఇక్కడ 59 నుంచి ఎంతకి 36%కి తగ్గింది. 59 నుంచి 36%కి తగ్గింది. నెక్స్ట్ రీప్రొడక్టివ్ ఏజ్ 20 to 24 years ఉంది కదా, వీళ్ళు సో 17 మిలియన్స్ ఉండే, వీళ్ళ లోపల ఎనిమియా 57% ఉంటాయి. ఇప్పుడు ఎంతకి 35%కి మనకి తగ్గడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక తీసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్. సో భారతదేశంలో ప్రెగ్నెంట్ ఉమెన్లో 30 మిలియన్స్ అంటే దాదాపు 52% ఎప్పుడు కూడా ఎనిమియాతో సఫర్ అయ్యే వాళ్ళు, 52% ప్రెగ్నెంట్ ఉమెన్. అలాంటి 52% కాస్త మనకి ఎంతకి 32%కి తగ్గింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 52% నుంచి 32%కి తగ్గింది. అలాగే లాక్టేటింగ్ పాలిచ్చే తల్లులు అంటే డెలివరీ అయిన తర్వాత అలాంటి వాళ్ళు 27 మిలియన్స్ ఉన్నారు. సో దాదాపు 57% ఉండే వాళ్ళ లోపల ఎనిమియా, అది ఇప్పుడు ఎంతకు తగ్గింది, 40%కి తగ్గింది. అంటే సో దిస్ వన్ అండ్ దిస్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనకి రీప్రొడక్టివ్ ఏజ్ లో 20 to 24 మన ఈ వీళ్ళు కూడా ఎక్కువ మంది 17 మిలియన్ సఫర్ అవుతున్నారు మనకి.
అంటే 30% తగ్గించడం జరిగింది. మనకంటే ఇది ఇంతమంది మనకు బెనిఫిషరీస్కి మనకి ఇంత అచీవ్మెంట్ చేయడం జరిగింది. ఇది ఎనిమియా ముక్త్ భారత్. సో ఈ ఎనిమియా ముక్త్ భారత్ ద్వారా సో ఇంత సాధించాలంటే ఈ 6 బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ బెనిఫిట్స్ అనేటివి అందడం జరిగింది. సార్ ఇదంతా బట్టి కొట్టాలంటే అవసరం లేదు, ఇదంతా కూడా మీకు ఐడియా కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది ఈ టేబుల్ అనేది. బట్ ఇక్కడ కొంచెం మీరు ఏంటిదంటే అది ఇప్పుడు చిల్డ్రన్స్ 6 to 15 చిల్డ్రన్స్ ఎంత ఉంది 40% కదా. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకొని ట్రై చేయాలి. రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న దాంట్లో ఎంత ఉంది 35, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత ఉంది 32%, లాక్టేటింగ్ మదర్లు ఎంత ఉంది 40%కి తగ్గించడం అనేది జరిగింది. ఒకప్పుడు అంతకన్నా ఎక్కువగా ఉండేది ఇన్ ద స్పాన్. సో ఈ స్పాన్ లో మనం ఎనిమియా ముక్త్ భారత్ లో తీసుకున్నటువంటి చర్యల ద్వారా మనం ఇవన్నిట్లో ఏం చేయడం జరిగింది, తగ్గించడం అనేది జరిగింది. సో ఇదంతా కూడా ఏం చేయాలి, తగ్గించాం. దేని ద్వారా, సో ఎనిమియా ముక్త్ భారత్ అనే స్ట్రాటజీ ద్వారా ఇదంతా ఏం తగ్గించడం అనేది జరిగింది. 6 బెనిఫిషరీస్. సో ఈ 6 బెనిఫిషరీస్లలో ఏంటిది మనకి 6 ఇంటర్వెన్షన్స్. సో 6 ఏంటిది మనకి ఇంటర్వెన్షన్స్, 6 ఇన్స్టిట్యూషన్స్ అన్నాం. 6 ఇన్స్టిట్యూషన్స్. ఎవరు 6 ఇన్స్టిట్యూషన్స్ అంటే వీళ్ళు చూడండి. ఫస్ట్ అనేది సో ఎనిమియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ కోఆర్డినేషన్. అండ్ నెక్స్ట్ అంటే ఇది నేషనల్ ఎనిమియా ముక్త్ భారత్ యూనిట్ అనే దాన్ని ఒక సపరేట్ యూనిట్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ ద ఎనిమియా కంట్రోల్, ఇది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్వర్జెన్స్ విత్ ద అదర్ మినిస్ట్రీస్ అండ్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద సప్లై చైన్ అండ్ ద లాజిస్టిక్స్ అండ్ ఎనిమియా ముక్త్ భారత్ డిజిటల్ పోర్టల్, దట్ ఈస్ అ వన్ స్టాప్ షాప్ ఆన్ ద ఎనిమియాకి సంబంధించి. ఇవన్నీ కూడా 6 ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇవన్నీ సో ఈ 6 ఇన్స్టిట్యూషన్స్ ని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసాము. సో ఈ 6 ఇన్స్టిట్యూషన్స్ వల్ల మనం ఏంటిది 6 బెనిఫిషరీకి ఏం చేయాలి. వాట్ ఈస్ ద 6 ఇన్స్టిట్యూషన్స్? ఇవన్నీ కూడా ప్రతి ఇంట్రా మినిస్ట్రీలో ఏముండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఆ మినిస్ట్రీలోనే కోఆర్డినేషన్ ఉండాలి. నెక్స్ట్ ఏంటిది ఎనిమియా ముక్త్ భారత్ యూనిటీ లాంచ్ చేసాము. అండ్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ ద ఎనిమియా కంట్రోల్ ని లాంచ్ చేయడం జరిగింది. అట్లా కన్వర్జెన్స్ విత్ అదర్ మినిస్ట్రీస్ తోటి కన్వర్జెన్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఏంటి సప్లై చైన్ లాజిస్టిక్స్ కానీ. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ ఏంటి మనకి ఇది డిజిటల్ పోర్టల్, ఇది వన్ స్టాప్ ఆన్ ఎనిమియా కానీ. సో ఇది 6 ఇవన్నమాట. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. సో 6 స్ట్రాటజీస్, 6 ఇంటర్వెన్షన్స్. 6 ఇంటర్వెన్షన్స్, 6 ఇంటర్వెన్షన్స్. ఏంటి మనకి 6 ఇంటర్వెన్షన్స్ కదా, మన ఏంటిది 6 బెనిఫిషరీస్ అండ్ 6 ఏంటిది ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ ఏంటిది ఈ 6 బెనిఫిట్ చేయడానికి ఈ 6 ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలా, ఇంటర్ఫియర్ అవ్వాలి కదా. ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని సాధించాలి కదా. దాన్ని మనం ఏమంటాం, ఇంటర్వెన్షన్స్ అంటాం. ఎవరు ఇంటర్వెన్షన్స్ అవ్వాలా, నువ్వా నేనా, ఎవరు ఇంటర్వెన్షన్ అవ్వాలా, ఈ 6 గవర్నమెంట్స్, ఈ 6 గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమవ్వాలి, 6 గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమవ్వాలి, ఇంటర్వెన్షన్ తీసుకోవాలి. ఇంటర్వెన్షన్ తీసుకొని ఆ 6 ఎవరైతే సఫర్ అవుతున్నారో అనిమియా వాళ్ళకి హెల్ప్ చేయాలా లేదా. సో ఈ 6 ఇంటర్వెన్షన్స్. ఈ 6 ఇంటర్వెన్షన్స్ ఎవరు అంటే, ఒకటి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్లని సప్లై చేయడం, అంతే కదా. ఆ చేస్తేనే కదా తగ్గేది ఐరన్ అండ్, అందుకే కదా తగ్గింది మనకి ఇప్పుడు, అవునా కదా. 32% తగ్గిందా లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ లోపల. సో అట్లా మనకి చూడాలి మరి. నెక్స్ట్ డీవార్మింగ్ అంటే వాళ్ళకి ఈ డీవార్మింగ్ అంటే ఏమంటారు, చిన్న చిన్న వామ్స్ ఉంటాయి కదా, వామ్స్ మన కడుపులోకి వెళ్తూ ఉంటాయి. దానివల్ల కూడా సో ఆర్బీసీ చనిపోయి వార్మింగ్ వల్ల కూడా జరుగుతుంటాయి. అందువల్ల చిన్న పిల్లలకి డీవార్మింగ్ ఇస్తూ ఉంటారు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్సిఫైడ్ ఇయర్ అరౌండ్ చేంజ్ ఇన్ ద కమ్యూనికేషన్ క్యాంపెయిన్. సో సంవత్సరం పొడవుగా క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దేనిపైన, ఎనిమియాకి పైన సంవత్సరం పొడవుగా. అండ్ నెక్స్ట్ చూడండి, టెస్టింగ్ అండ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఎనిమియా విత్ ఫోకస్ ఆన్ ద ప్రెగ్నెంట్ అండ్ ద స్కూల్ గోయింగ్ అడల్ట్స్. స్కూల్కి వెళ్ళే వాళ్ళపైన కానీ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే వాళ్ళపైన ఎక్కువ మొత్తంలో మనం ఫోకస్ చేస్తూ టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ మ్యాండేటరీ ప్రొవిజన్ ఫర్ ద ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఇన్ ద ఫోర్టిఫైడ్ ఫుడ్. గవర్నమెంట్ ఇచ్చే మిడ్ డే మీల్ స్కీమ్ కానీ అండ్ లేదంటే అంగన్వాడీలు ఇచ్చే పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయి అంగన్వాడీ సెంటర్స్ లో, దాంట్లో కంపల్సరీగా ఏంటిది మనకి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ని మనం కలపాల్సిన అవసరం ఉంది. ఫోర్టిఫైడ్ ఫుడ్ అంటాం కదా. సో దాంట్లో ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ని కూడా ఎక్కువ మొత్తంలో కలపాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ లాస్ట్ కనుక తీసుకుంటే దట్ ఇంటెన్సిఫైయింగ్ ద అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద నాన్ న్యూట్రిషనల్ కాజెస్ ఇన్ ద ఎనిమియా. సో ఇన్ ద ఎండమిక్ ప్యాకెట్స్ విత్ స్పెషల్ ఆన్ ద హిమోగ్లోబినోసిస్ ఫ్లోరోసిస్. ఎక్కడెక్కడైతే కొన్ని ఏరియాస్ లో ఎక్కువ మొత్తంలో ఈ ఎనిమియా తోటి బాధపడుతుంటారు కదా ఒక ఏరియాస్ లో, వాటిపైన ఏం చేయాలి, స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఏరియాస్ అయితే ఉన్నాయో ఆ ఏరియాస్ పైన స్పెషల్ గా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటి మనకి 6 ఇంటర్వెన్షన్స్, 6 బెనిఫిషియర్, 6 ఇంటర్వెన్షన్స్, 6 స్ట్రాటజీస్ అన్నమాట. ఓకేనా. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో మన అడుగుతుంటాడు.
నేషనల్ ఎనిమియా ముక్త భారత్ యూనిట్ అంటే ఇంట్రా మినిస్ట్రియల్ కోఆర్డినేషన్, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద సప్లై చైన్ లాజిస్టిక్స్ కానీ, కన్వర్జెన్స్ విత్ అదర్ మినిస్ట్రీస్ కానీ, నేషనల్ సెంటర్ ఆఫ్ ద ఎక్సలెన్స్ ఇన్ ద వర్డ్ అడ్వాన్స్డ్ ఎనిమియా కంట్రోల్ కానీ, సో ఎనిమియా ముక్త భారత్ డాష్ బోర్డ్ కానీ లాంచ్ చేయడం అనేది జరిగింది. డాష్ బోర్డ్ అంటే రైల్వే స్టేషన్లో ఎట్లయితే మన ట్రైన్లు పోతా ఉంటాయని వస్తా టైమింగ్, అట్లనే ఎంతమంది ఎనిమియాతో సఫర్ అవుతున్నారు అనే దానికి సంబంధించిన ఒక డాష్ బోర్డ్. ఇది నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ద వర్డ్ రీసెర్చ్ చేయడం ఎనిమియా మీద, అండ్ అదర్ మినిస్ట్రీ తోటి కన్వర్ట్ చేయడం, సప్లై చైన్స్ ని స్ట్రాంగ్ చేయడం, ఇంట్రా మినిస్ట్రియల్ కోఆర్డినేషన్ అండ్ ఎనిమియా ముక్త భారత్ యూనిట్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ 6 ఇంటర్వెన్షన్స్. నెక్స్ట్ ఏంటి మనకి 6 ఇంటర్వెన్షన్స్. ఓకే, ఈ 6 ఇంటర్వెన్షన్ లో తీసుకుంటే మనకి ఫస్ట్ వన్ ఏంటిది ప్రొఫైలైటిక్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది మనకి డీవార్మింగ్ చేయడం కానీ, నెక్స్ట్ బిహేవియరల్ చేంజెస్ కానీ, నెక్స్ట్ ఏంటిది సో ఈ ఎనిమియా డిజిటల్ హెల్త్ మెథడ్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది మ్యాండేటరీ సో ఐరన్ ఫోలిక్ యాసిడ్ మిక్స్ ఇన్ ద స్కూల్లో ఇచ్చే ఫుడ్లలో, నెక్స్ట్ అడ్రస్సింగ్ ద వర్డ్ సో న్యూట్రిషనల్ కాజ్ అనిమియా. సో ఎక్కడైతే ఫ్లోరోసిస్ కానీ అనిమియా కానీ ఎక్కువ మొత్తంలో ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ పైన ఏం చేయాలి పెద్ద ఫోకస్ పెట్టాలి అనమాట. ఇవంటే ఏంటి మనకి 6x6 స్ట్రాటజీస్. చూస్తే ఇక్కడ 6 ఇంటర్వెన్షన్స్, ఇక్కడ ఏంటి 6 ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ టు బెనిఫిట్ ద వర్డ్ 6 వాళ్ళు అనమాట. ఎవరు 6 to 59 months లో ఉన్నటువంటి చిన్నపిల్లలు శిశింద్రీలు, అండ్ నెక్స్ట్ కనుక తీసుకున్న 15 నుంచి 19 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి గర్ల్స్, అండ్ 15 నుంచి 19 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎవరు బాయ్స్. ఓకే, నెక్స్ట్ ఎవరు రీప్రొడక్టివ్ ఉమెన్. ఓకే, రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్నటువంటి ఉమెన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో వీళ్ళందరినీ ఏం చేయాలో కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో అదే మనకి ఏంటిది 6x6x6 స్ట్రాటజీ సో టు రెడ్యూస్ ద వర్డ్ ఎనిమియా. సో ఎనిమియా ముక్త భారత్ నుంచి ఎనిమియాని పూర్తిగా ఏం చేయాలి తగ్గించాలన్న ఉద్దేశంతో మనకు లాంచ్ చేయడం జరిగింది. సో ఇది చూడండి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డేటా కనుక తీసుకుంటే ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద 2023 and 24 ఏప్రిల్ చూడండి సెప్టెంబర్ 2023 నాటికే వాళ్ళు డేటా పబ్లిష్ చేయడం జరిగింది మనకి. సో ఇప్పుడు 3.7 crores ఆఫ్ ద చిల్డ్రన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ are provided with iron folic acid tablets. 4.2 crores of the children in the 5 to వాళ్ళకి iron and folic acid tablets ఇస్తున్నారు. 5.2 crores of the children కి 10 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి బ్లూ కలర్ టాబ్లెట్స్ ఇస్తున్నారంట ఎవ్రీ మంత్. వీళ్ళకి పింక్ కలర్ టాబ్లెట్స్ ఇస్తున్నారంట. ఓకే, చిల్డ్రన్స్ కి 5 నుంచి 9 వాళ్ళకు ఉన్న వాళ్ళకి. అండ్ నెక్స్ట్ 1.5 crores ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ 80 lakhs ఆఫ్ ద లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళందరూ కూడా మనకి ఇస్తున్నారని గవర్నమెంట్ చెప్తుంది. ఈ డాటా అవసరం లేదు. సో ఇది డాటా అనేది మనకి మన జూన్లో వచ్చే 2024లో వచ్చే సర్వే ఉంటుంది కదా, దాంట్లో వేరే కొత్త డాటా ఇవ్వచ్చు. బట్ ఇది మీకు ఐడియా కోసం. ఓకేనా, ఈ డాటా ఏమిటో కొంచెం మారుతుంది. ఇవేం మారవు, ఈ నంబర్స్ మారుతాయి. ఏం మారుతాయి ఇక్కడ 3.7 crore నుంచి మేబీ ఎంత 3 months మేబీ 4 crores అవ్వచ్చు, అంతకుమించి పెరగదు. ఇది కూడా ఒక 4.5 crores అవ్వచ్చు, అంతకుమించి పెరగదు. ఇది కూడా ఒక మేబీ 5.5 crores అవ్వచ్చు, అంతకుమించి ఏం పెరగదు పెద్దగా. ఓకే, ఎందుకంటే 3 నెలల్లో మొత్తం పెరిగిపోద్దా ఏంది, పెరగదు కదా. సో కాబట్టి సో ఇది జస్ట్ మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. సరే మీకు ఇది పక్కన పెట్టండి, జస్ట్ మీకు ఐడియా కోసం. ఇంతమందికి గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో అదనమాట మనకి. సో మొత్తానికి ఇది స్ట్రాటజీ గవర్నమెంట్ దేన్ని నివారించడానికి. సో ఎనిమియా ముక్త భారత్ 6x6 స్ట్రాటజీ ప్రకారం. ఓకేనా, ఎనిమియా ముక్త భారత్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీ వన్.